మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న ఇవ్వడం గర్వకారణమన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. యూపీఏ ప్రభుత్వంలోనే పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం పీవీ సేవలను గుర్తించి భారతరత్న ఇచ్చిందన్నారు అరవింద్. స్వర్గీయ పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వటం తెలుగు సమాజం మొత్తం వెల్కమ్ చేస్తూ ఉంది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మేము హై స్కూల్లో మా టీచర్ చెప్తా ఉంటే ప్రధానమంత్రి గారు 17 లాంగ్వేజెస్ మాట్లాడగలిగే మనిషి పివి నరసింహారావు గారు. బహుభాషా కోవిదుడు, హైలీ ఇంటలెక్చువల్, భారతదేశం యొక్క ఎకానమీని పటిష్టం చేసిన ప్రధానమంత్రిగా ఆయన చరిత్రలో ఉండిపోయిన ఆయన. ఎకనామిక్ రిఫార్మ్స్, ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు స్టేబుల్గా నడిపిన ఘనత కూడా పివి నరసింహారావు గారిది. 2 సార్లు 543 టికెట్లు ఇచ్చిన ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఒకసారి టికెట్ ఇవ్వలే, లోక్సభ టికెట్. కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు గారిని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది, ఎన్నో రకాలుగా అగౌరవపరిచింది. 5 సంవత్సరాలు దేశంలో స్టెబిలిటీతో గవర్నమెంట్ నడిపిన ఆయన్ని ఇవాళ మోడీ గారి ప్రభుత్వం రికగ్నైజ్ చేయడం, భారతరత్నతో గౌరవించడం తెలుగు సమాజానికే కాదు యావత్ భారతదేశానికి కూడా ఇది గర్వపడాల్సిన విషయం.